హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ఏంటంటే ఈరోజు సండే స్పెషల్గా మటన్ కర్రీ చేశాను. ఎలా చేశానో చూపిస్తున్నా. సో ఫస్ట్ అయితే ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, తర్వాత బిర్యానీ ఆకు, ఇంకా స్టార్ ఫ్లవర్, కొంచెం గరం మసాలా, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, సాజీరా, మిరియాలు, 2 యాలకులు, కొంచెం ఇలా హోల్ గరం మసాలా ఐటమ్స్ వేసుకొని, తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. అండ్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని, అంటే మటన్ కర్రీ ఎప్పుడు అమ్మ చేసేది, నేను ఎక్కువ చేయను. చూసి నేర్చుకొని ఇలా చేశాను. పర్ఫెక్ట్గా వచ్చింది, బాగుంది. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకోవాలి 1 స్పూను. మా అమ్మ మటన్ కర్రీ చేస్తే సూపర్ ఉంటుంది. ఎంతైనా అమ్మ చేతి వంట అమృతం కదా, అందుకే బాగుంటుంది. నేనైతే ఎక్కువ చికెన్ కర్రీసే చేస్తుంటా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా నా ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారండి, ఇంకా చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను కరెక్ట్ క్వాంటిటీస్ ఏమి వేయనండి, అందాజా జ్యూస్ వేసుకుంటా. ఇప్పుడైతే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నాకు అర్థమైపోయింది, అంటే క్వాంటిటీ అవన్నీ ఏం చూడను అలా. ఇంకా ఇప్పుడైతే అవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ క్యాప్ పెట్టేసి సిమ్లో బాయిల్ చేసుకోవాలి. అంటే ముక్క కొంచెం మెత్తబడుతుంది. తర్వాత 1 స్పూన్ కొబ్బరి పొడి వేసాను. ఇంకా 1.5 స్పూన్ వరకు కారం వేసాను. అంటే నేను కారం ఎక్కువ తింటా, స్పైసీ ఇష్టం నాకు. తక్కువ వేస్తే మళ్ళీ తీయగలాగా అనిపిస్తుంది కర్రీ. సో నేనైతే ఎక్కువ వేసుకుంటా. మిక్స్ చేసుకొని 2 గ్లాస్ వాటర్ వేయాలి. వాటర్ పోసి ఇలా మిక్స్ చేసుకొని, తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసాను 1 స్పూన్. ఇలా కలబెట్టేసి క్యాప్ పెట్టి ఇంకొక 15 మినిట్స్ అలా ఉడికించాను, 15-20 మినిట్స్. సో ఈ కర్రీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఫైనల్గా గరం మసాలా పౌడర్ వేసాను. గరం మసాలా అంటే అందులో అన్ని హోల్ గరం మసాలా ఇంకా ధనియాలు కలిపి పట్టేస్తాం మిక్సీ. ఆ మసాలా పౌడర్ అది 1 స్పూన్ వేసాను. నెక్స్ట్ కొత్తిమీరతో ఇలా ఫినిష్ చేశాను.